యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొద్దిగా కాటన్స్, చెన్నూరు సిల్క్, కాటన్స్, చందేరి ఉన్న అన్ని చీరలతో రెగ్యులర్గా మీ ముందుకు వచ్చారు మీ రాధమ్మ. యాజ్ యూజువల్ ఉన్ని చీరలు కొద్దిగా ఎన్ని వరకు చూపిస్తే అంతవరకు చూపించేసి అమ్మేసుకుందామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చింది మీ రాధమ్మ. థ్యాంక్ యూ నన్ను అంత ఆదరిస్తున్నందుకు. స్టార్టింగే చెప్పాలి రా, మధ్యలో చెప్దాం అనుకుని మర్చిపోతున్నాను, ఎండింగ్ ఇచ్చేస్తున్నాను కదా. అందుకని అసలు నాకు వచ్చి మెసేజెస్ మీ ప్రేమ చూస్తుంటే నాకు మాటలు ఉండట్లేదు. అమ్మవారు మీ రూపంలో అంత ప్రేమను అందిస్తున్నారేమో అని అనిపించింది. మనుషుల్ని ఎవరిని నమ్మద్దు, అందరూ రకరకాలుగా ఉంటారు, అమ్మనే నమ్మండి అన్న నాకు అందరిలోనే అమ్మ ఉంటుంది అని మీరు చూపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చెన్నూరు సిల్క్ అండి. మంచి మనం బొట్టు పెట్టుకునే కలరు మెరూన్ కలర్, మిర్చి రెడ్ అన్నట్టు కూడా ఉంది కానీ మిర్చి రెడ్ కాదు, కొంచెం డార్క్. దీనికి ఆరెంజ్ సిమెంట్ కలర్ ఇచ్చి బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చారండి. దీనిలో బ్లౌజు సిమెంట్ కలర్, మనకు బోర్డర్స్ లో ఇచ్చిన సిమెంట్ కలర్ ఇచ్చి మధ్యలో ఉన్న కలర్స్ అన్ని ఇలా బోర్డర్స్ లో డిజైన్ చేశారు. సో ఇదే బ్లౌజ్ వేసుకుని కట్టుకోవాలి. ఇవి చాలా బాగుంటున్నాయి, గంజి పెట్టుకోవద్దు తీసుకున్న వాళ్ళు. ఇది పళ్ళులోని బ్లౌజ్ లోని సిమెంట్ కలర్ ఎక్కువ ఇచ్చారు. ఈ లేటెస్ట్ గా అనిపించింది. ఇది పట్టు చీరలో అయితే ఈ కాంబినేషన్ చాలా బాగుంది. నా దగ్గర ఉంది, వీలైతే ఎప్పుడైనా ఆ పట్టు చీర కట్టుకుని వస్తాను. అందుకే ఆ చీర గుర్తొచ్చేసి ఈ కాంబినేషన్స్ కనిపించిన వెంటనే తీసుకొచ్చేసాను. చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. మనం డైలీ ఇంట్లో కట్టుకోవడానికండి, మెత్తగా కావాలనుకునే వాళ్ళ కోసం. ఇది స్టార్చ్ పెడితే రఫ్గా అయిపోతుంది, సో స్టార్చ్ కాదు, అలాగే ఎన్నిసార్లైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు మల్మల్ కాటన్స్ కట్టుకుంటాం కదా అలాగా. ఇది లెహరియా జార్జెట్. లెహరియా జార్జెట్ కూడా సిమెంట్ కలర్. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్కి వచ్చేస్తాం కదా, అలాగా చూడండి. గ్రీన్ కి సిమెంట్ కలర్ కి గ్రీన్ బోర్డర్స్ ఇచ్చారు. బ్లౌజ్ గ్రీన్ వస్తుంది అనుకుంటున్నాను నేను. చూసారా, క్రేప్ బ్లౌజ్ ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చూపిస్తా. ఈ ఫోల్డ్స్ మార్చేస్తాను నేను, ఎందుకంటే మళ్ళీ మనకి ఇలా రావు. చూసారా, ఈ మధ్యలో కలర్ ఆల్టర్నేట్ గా ఇచ్చి మనకి క్రేప్ అసలు చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. ఇది కూడా ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగే అండి ఇది. సో చీర అంతా ఇలా వచ్చింది. పళ్ళు కూడా మనకి గ్రీన్ వచ్చింది. ఇలా చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఇవి జార్జెట్స్, లెహరియా జార్జెట్స్. ఇవి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇవి 4-3 వాషులు చాలా కట్టుకున్న తర్వాత ఒకసారి మాత్రం డ్రై వాష్కి ఇచ్చుకోండి. జనరల్ గానే మనకి ఐరన్ చేయించుకుంటే ఇది మామూలు లెహరియా జార్జెట్స్ అసలు ఏం ప్రాబ్లం రావట్లేదు. కలిసిపోయినాయి అక్కడ బ్లౌజ్ అక్కడ ఇక్కడ. ఈ రోజు మీ రాధమ్మ సర్దుకుందని మీకు అర్థమైపోతుంది. ఇది ఆనియన్ పింక్ కండి, బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు, బోర్డర్స్, బ్లౌజ్ ఆనియన్ పింక్. ఆనియన్ పింక్ లో కూడా అండి ఆ పింక్ షేడ్ చెప్పడం కోసం ఆనియన్ యూజ్ చేశాను, కానీ డార్క్ అండి కొంచెం. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చీర అంతా మాత్రం ప్రింటింగ్ వచ్చింది, ఫ్లవర్స్ లతల్లాగా ఇచ్చారు. చీర అంతా చూపించడం మానేసి బోర్డర్స్ చూపిస్తుంది. చీరలు చూసేసరికండి బ్రెయిన్ లో ఉన్న ఆలోచనలు అన్నీ పోతాయి. ఇంకా కంప్లీట్ గా చీరల మీదకి వచ్చేస్తాను మనసు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఇది చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి, మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి. చెన్నూరు సిల్క్. ఇది క్రేప్ సిల్క్. ఇన్ని వెరైటీలు చూపించేస్తున్నానా, నేను ఒకటే తీసుకురావాల్సింది కదా అన్నీ. పర్లేదు, ఏదొస్తే ఆ చీరలో పట్టుకొచ్చా. ఇది క్రేప్ సిల్క్ అండి. క్రేప్ సిల్క్ కూడా వైలెట్ కలర్ కి బ్లౌజ్, పళ్ళు, బోర్డర్స్ వైలెట్ కలర్ వచ్చినాయి. మనకి ఆల్టర్నేట్ కలర్స్ డిజైన్ చేశారు. ఇది కూడా బిస్కెట్ కలర్ అండి. లైట్ ఎల్లో లాగా కనిపిస్తుంది, కానీ మళ్ళీ బిస్కెట్ కలర్ అనడానికి కూడా లేదు. మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఆ మొబైల్లో నా వీడియోస్ లో మీకు క్లియర్ గా వచ్చేస్తున్నాయండి. ఇంతే. ఇవి క్రేప్ సిల్క్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ కాంబినేషన్, లేకపోతే కలర్స్ చూసారా తిరిగేసి చూపించేస్తున్నా మీరు అదమ్మా. చాలా చాలా బాగుంది. ఇది కూడా మాక్సిమం నేను ఈ ఫోల్డ్స్ మార్చకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఏమైనా మారిపోయినా కూడా ఐరన్ చేయించుకుంటే మీకు మామూలుగా అయిపోతాయి. ఇది కూడా చెన్నూరు సిల్క్. అదొకటి అదొకటి ఏంటి రాదమ్మా అని అనకండి. ఏది చేతికొస్తే అది మీ ముందుకు చూపించేస్తున్నా. ఇది
హాఫ్ బిస్కెట్ కలర్ అండి, హాఫ్ వైట్, మిల్క్ వైట్ కాదు, క్రీమ్ వైట్ అనొచ్చు. క్రీమ్ వైట్ కి స్కై కలర్ అనొచ్చు, స్కై బ్లూ అండి. స్కై బ్లూ కాంబినేషన్ లో బ్లౌజ్, పళ్ళు, బోర్డర్స్ ఒక కలర్ వచ్చి ఈ చూసారా, ఈ బ్లౌజ్ కుట్టించుకుని వేసుకుంటే ఈ కాంబినేషన్ ఒక రేంజ్ లో కనిపిస్తాం. ఇవి చాలా అఫీషియల్ లుక్, క్లాసీ లుక్ అండి, ఇంట్లో కట్టుకోవడానికి చాలా బాగుంటున్నాయి. మనం ఇలా మార్కెట్ లో కూరగాయలకి అవి లోకల్ గా తిరగటానికి వెళ్ళినప్పుడు కూడా అనుమానం లేకుండా కట్టేసుకోవచ్చు. ఈ చీరలు చాలా అంటే చాలా బాగుంటున్నాయి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అయ్యో వెళ్ళిపోయింది, అదే వెళ్ళిపోయింది, నేను పడేయలేదు. కాదు, ఎక్కువ మాట్లాడకుండా కామ్ గా చేసేస్తాను ఇవాళ, గుడ్ గర్ల్ అనుకున్నా. నువ్వు గాలేంట్రా బాబు, ముసలి అనుకోండి. సారీ. ఓకే, ఇదొక చీర అండి, మ్యాంగో ఎల్లోకి బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ ప్రింట్స్ వచ్చినాయి అండి. పళ్ళు అంత చాలా అంటే చాలా బాగుంది. పళ్ళు అంతా ఇలా వచ్చింది, బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది. తీసేటప్పుడు వీడియో మొదలు పెట్టేటప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. స్టాండ్ పడిపోయింది, మైక్ పనిచేయలేదు, అన్నీ వచ్చేసరికి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. కానీ ఈ కలర్స్ చూసేసరికి చాలా అంటే చాలా బాగుంది. ఇది జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్స్. మనకి ప్రైస్ పెట్టి కొద్ది అండి ఇంకా బాగుంటాయి. ఇవి యాక్చువల్ గా ఇవి కూడా 4000 5000 అలా అమ్ముతున్నారని విన్నాను. మంచి క్లాత్లు అండి ఇవి, జార్జెట్స్ ఎక్కువ వాడే వాళ్ళకి తెలుస్తుంది. ఇవి చాలా బాగుంటున్నాయి. ఇది మంచి ఈ గ్రీన్ లీఫ్ గ్రీన్ అనొచ్చు, లేదంటే మెహందీ గ్రీన్ కూడా కాదు, మెహందీ గ్రీన్ లీఫ్ గ్రీన్ కలిపితే కొంచెం డార్క్ షేడ్ వచ్చినట్టు వచ్చింది. ఇది పక్కా గ్రీన్ అండి, గ్రీన్ కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ ప్రింట్స్ అనే చెప్పొచ్చు వీటిని. దానికి తోడు మిర్రర్ వర్క్ కూడా యాడ్ అయ్యిందండి దీనికి. ఇది పళ్ళు అండి, బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లాగే వస్తుంది మనకి. ఇదిగో ఇది బ్లౌజ్, చాలా అంటే చాలా బాగుంది. ఇది వీటికి మెయిన్ దీనిలో ఉన్న బ్లౌజులే మనం వాడాలి. ఇంకా దీనికి బ్లౌజులు అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు, రాధమ్మకి మీరు కొనుక్కోవడానికి ఛాన్స్ లేదు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి అన్నయ్య. ఇది చీర రేట్ ఎక్కడో కనిపించింది, చెప్పేద్దాం. ప్రైస్ మెన్షన్ చేసినా కూడా ఇదిగో చూసారా, సిరిహాసిని సారీస్ తో సందడి చేసేద్దాం. సందర్భం ఏదైనా మీ సిరిహాసిని సారీస్ చాలా తక్కువ మంది కొనుక్కో, పెళ్ళిళ్ళు అయితే మా చీరలో కొనుక్కోండి అని చెప్తారా నేను, అయినా కూడా పేరుకేదో 4-5 చీరలు నా దగ్గర కొనుక్కుని షోరూమ్లకి వెళ్ళిపోతున్నారండి మా వాళ్ళు. వాళ్ళందరికీ మొత్తం బ్యాన్ చేద్దాం, మనం చీరలు అమ్మద్దాం, ఆన్లైన్ లోనే అమ్ముకుందాం. నిజం చెప్పేసే రాదమ్మా, మన నోట్లో ఏమో ఆగదండి, అబద్ధం చెప్పడం రావట్లేదు. మా లక్ష్మి ఒక్కతే మొత్తం చీరలన్నీ, పెళ్లి కూతురు చీరలు, వాళ్ళ చీరలు, అక్క చీరలు వీళ్ళందరూ నావే కొనుక్కున్నారు. సరే వద్దు, అదే పుల్ అంటారు దాన్ని. ఇది బ్లూ కలర్ అండి, ట్రై కలర్స్ లో వచ్చింది. ఇది చాలా బాగుంది, ఇది వరకు చాలా ఇచ్చాను నేను. జార్జెట్ కండి, లెహరియా జార్జెట్ బ్లౌజ్ ఇచ్చారండి. చూసారా, బ్లౌజ్ లెహరియాలో ఇచ్చారు. మంచి స్కై కలర్ అండి ఇది. అసలు ఇందులో ఎల్లో, గ్రీన్, రెడ్ వచ్చిన వైట్ కాంబినేషన్స్ లో నేను చాలా ఎక్కువ ఇచ్చాను స్టార్టింగ్ లో. ఇప్పుడు ఇది కలంకారీ ప్రింట్ లాగే వచ్చింది మనకి. బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ చూపించక్కర్లేదేమో, ఇదే బ్లౌజ్ అండి. ఈ క్రేప్ అదేంటి లెహరియా అనుకున్నాను, చీర లెహరియానా? ఒకసారి విప్పేస్తున్న మీరు అదమ్మా. అవునండి, ఇది బ్లౌజ్ లెహరియా వచ్చింది. చూసారా, లెహరియా అంటే మీకు చూస్తే అర్థమవుతుంది. అదిగో చీరంతా ప్యూర్ జార్జెట్. జార్జెట్స్ కొంచెం అలవాటు అయ్యింది అంటే చాలు, ఇంకా మనం వేరే వాటికి వెళ్ళలేమన్నమాట. కానీ మనం అన్ని కట్టుకోవాలి కాబట్టి కొనుక్కోవడం అంతే. ఇది కూడా జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్స్. జార్జెట్ లో హాఫ్ వైట్ కి ఎల్లో అండి, ఈ మస్టర్డ్ ఎల్లో అండి. ఇది కూడా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వైట్ కి ఎప్పుడైనా సరే బాగుంటుంది. ప్యూర్ వైట్ కాదు, మిల్క్ వైట్ కాదు, క్రీమ్ వైట్, సారీ. ఇది బ్లౌజ్ అండి,
కాంట్రాస్ట్ అటు ఇటు ఆల్టర్నేట్ కలర్స్ లాగా డిజైన్ చేస్తారు కదా, ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకోవచ్చు. లేదంటే మన ఎల్లో కూడా ప్లెయిన్ ఉంటే కుట్టించుకోవడం వేస్ట్ అనుకుంటే వేసేసుకోవచ్చు. చీర అంతా నిలువుగా గీతలు ఇచ్చారు. పొట్టుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించకుండా నా సైజు వాళ్ళు కట్టేసుకోవచ్చు ఈ చీరలో. ఇంకొంచెం ఒక్క 2 అంగుళాలు ఉంటే అంటండి రాజకీయంలో క్లిక్ అయిపోతుందంటండి. ఆవిడ డ్రాబ్యాక్ ఏంటంటే ఆవిడ పొట్టిగా అయిపోవడమే అని అన్నారండి ఎవరో. టూ మచ్ కదా. మనిషికి అందానికి హైట్ కి వెయిట్ కి సంబంధం ఉండదండి. మన మన మెంటాలిటీని, మన మైండ్ సెట్ ని మనం మార్చుకుంటే ప్యూర్ గా మనకి మనల్ని ఎవరు పొగడక్కర్లేదు. మనకి ఏది అవసరమో, మనకి ఎప్పుడు అవసరమో అమ్మ భగవంతుడు ఇచ్చేస్తాడు. ఇది మెహందీ గ్రీన్ కండి, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా బాగుంది. మిర్రర్ వర్క్ కూడా వచ్చింది చూసారా, ఒక్కొక్క మిర్రరే ఇచ్చాడు. అక్కడక్కడ మిర్రర్ వర్క్ చేసుకోవడం వస్తే సింపుల్ వర్క్ అండి. ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు టీవీలు రీల్స్ చూడకుండా ఇలాంటి పనులు చేసుకుంటే. దీనికేంటి వేరే బ్లౌజ్ ఇచ్చాడు, దీనిలో ఏదైనా కలిసిపోయిందేమో, దీనిలో అలా ఇవ్వరు. ఈ చీర ప్రైస్ ఎంత అంటే, మేము అప్పుడప్పుడు ప్రైస్లు వేసేసుకుంటామండి, అప్పుడప్పుడు ప్రైస్లు వేసుకోమండి, అందుకనే నేను చెప్పలేను. సారీ, దీని ప్రైస్ లేదు దీని మీద. ఇది చీర అంతా, సారీ ఈ చీర నేను అమ్మట్లేదు, తీసేసాను, డ్యామేజ్ వచ్చింది. డ్యామేజ్ మిర్రర్ వర్క్ ఏదో తేడా వచ్చింది, పర్లేదు. ఇది లెహరియా జార్జెట్ అండి. దీనికి జెరీ బోర్డర్స్ వచ్చింది. బిస్కెట్ కలర్ అండి, పక్కా బిస్కెట్ కలర్. క్లియర్ గా చెప్పేస్తాను, బిస్కెట్ కలర్ కి మంచి బ్లూ అండి, నేవీ బ్లూ అంటారు కదా, ఈ బ్లూకి పళ్ళు ఏమో బ్లూ వచ్చింది, బోర్డర్స్ ఏమో బ్లూ వచ్చినాయి, బ్లౌజ్ ఏమో బ్లూ వచ్చింది. ఇదిగో ఇది క్రేప్ ఇచ్చారండి బ్లౌజ్. బ్లౌజ్ లో మనకి మళ్ళీ బాడీ కలర్ బ్లౌజ్ లో ఇలా ఇస్తారు, ఆల్టర్నేట్ కలర్ లో డిజైన్ చేస్తున్నారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంతే. ఇది జార్జెట్ లోనే ఎంత బాగుందో చూడండి, రాయల్ బ్లూ, ప్యారెట్ గ్రీన్. అమ్మయ్య, మీ రాధమ్మకి కలర్స్ చెప్పడం ఇన్నాళ్ళకి క్లియర్ గా వచ్చేసింది. మళ్ళీ ఎక్కడో ఏదో కలర్ దెబ్బేసి వస్తుంది, నీకు రాలేదు అని చూపిస్తా ఉంటాయి మాట కొన్ని కలర్స్ నన్ను. ఇది బ్లౌజ్ అండి. ఇక్కడికి మనకి స్టిచ్చెస్ ఇచ్చేస్తారు కదా, అవి ఇప్పేసుకోవడమే. బ్లౌజ్ ఇటువైపు చూపించాలా, నేను తేడా చూపిస్తున్నాను. బ్లౌజ్ కి బాడీలో ఉన్న గ్రీన్ కలర్ ని బ్లౌజ్ లో బోర్డర్స్ లో డిజైన్ చేసి ప్యూర్ జార్జెట్ ఇచ్చారండి. దీనికి కొన్నింటికి క్రేప్ ఇస్తున్నారు, కొన్నింటికి లెహరియా ఇస్తున్నారు, కొన్నింటికి సేమ్ క్లాత్ ఇచ్చేస్తున్నారు. సో ఇది చీర అంతా చాలా అంటే చాలా బాగుంది. చూసారా, చీరలు చూపించడం రావట్లేని రాదమ్మా. చీరలండి, చీరల గురించి మొదలు పెడితే ఎన్ని కబుర్లన్నా చెప్పేయచ్చు. చీరల గురించి తెలియని రాదమ్మ కూడా చీరల గురించి చెప్పేస్తుంది అనుకోండి. చీరలు ఎక్కువ కట్టుకుంది కాబట్టి రాదమ్మ ఎక్కువ చెప్పగలుగుతుంది. ఇది ఆర్గంజా అండి, ఆర్గంజాలో కూడా సేమ్ కాంబినేషన్స్ లో జార్జెట్స్ లో కూడా మనకి ఇస్తున్నారు. ఈ చీరలన్నీ చూపించేసి కొంతమంది మేమే వేయించాం అంటున్నారు. అబద్ధాలండి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి పైనుంచి, ఎవరో ఉండరు వేసేస్తున్నారు. ఏమని తెచ్చుకుని అమ్ముకున్నా అని చెప్తే ఏమవుతుందో, నేనే వేయించానని చెప్పుకుంటే ఏమవుతుందో, అందరినీ బయట పెట్టేస్తుంది రాదమ్మా. ఇదిగో ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్ అండి. ఈ బాడీలో ఉన్న కలర్ ని యాజ్ యూజువల్ కాఫీ కలర్ కి రేడియం గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ అనొచ్చు, రేడియం గ్రీన్ అనొచ్చు. రేడియం గ్రీన్ కొంచెం ఇంకొంచెం అట్రాక్టివ్ గా ఉంటుందండి. ఇది ఆర్గంజా శారీ చాలా బాగుంది, నేను కట్టుకోవచ్చు ఇది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే చెప్పండి, నచ్చకపోయినా ఓకే. ఇది చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నీకు నచ్చింది కాబట్టి జాగ్రత్తగా పక్కన పెట్టావు రాదమ్మా. అవునండి. ఇది పింక్ అండి, పింక్ కి రేడియం గ్రీన్ జెరీ బోర్డర్స్ వచ్చింది. జెరీ బోర్డర్స్ ప్రింట్ అంతా స్క్రీన్ ప్రింట్ అనొచ్చేమో దాన్ని. బ్లౌజ్ మనకి గ్రీన్ వస్తుందండి. ఇదిగో చూసారా ఎంత బాగుందో, లెమన్ ఎల్లోలా కనిపిస్తుందండి, బాగా లైట్ లెమన్ ఎల్లో, చాలా బాగుంది. నిమ్మపండు రంగు కొంచెం లైట్ వచ్చింది. ఇది ఆ పింక్ ఆపోజిట్ కలర్ ఇచ్చారన్నమాట బ్లౌజ్ లో. మనకి చీర అంతా మాత్రం పింక్ అండి, మంచి డార్క్ పింక్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి.
పళ్ళు బోర్డర్స్ బ్లౌజ్ ఈ లెమన్ ఎల్లో అవుతుంది. నేను రేడియం పింక్ అన్నాను కానీ మనకి బ్లౌజ్ చూస్తే అర్థం అవుతుందండి. చాలా అంటే చాలా కాటన్స్. ఇవి 700 900 ఆ రేంజ్ లో. ఇవి మన దగ్గర మాత్రమే 900కి వస్తున్నాయండి. 7 రాలేదనుకుంటా ఇప్పుడు. 950 అలాగా. ఇవి 1200 15 16 కూడా అబౌవ్ వేసేస్తున్నారు. ఇంతకంటే పిచ్ క్వాలిటీలో అనకూడదు నేను అలాది ఎవరిని, బట్ తెలియాలి కదా అందరికి, అందుకని తెలియచేస్తున్నా. ఇదిగో చూసారా, చీర అంతా ఇలా వచ్చింది, బ్లౌజ్ ఇందులో వచ్చింది, పళ్ళు ఏమో ఇలా ఉందండి. పళ్ళు డిజైన్ ఇచ్చారు, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బోర్డర్స్ ఇచ్చారు బ్లాక్. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. ఏం చూపిస్తున్నావు రాదమ్మా నువ్వు? అదిగో కరెక్ట్ గానే చూపిస్తానండి. అబ్బా మొదలు పెట్టేసరికి డిస్టర్బెన్స్ వచ్చింది ఇవాళ. విసుగొచ్చేసింది ఈ డిస్టర్బెన్స్ కి. చేయలేనేమో అని అనుకున్నాను కానీ చేసేద్దాం అనిపించి చేసేస్తుంటే కలర్స్ చూస్తే కొంచెం పర్లేదు, కొంచెం డీవియేషన్ వచ్చింది అనమాట. ఇది మల్మల్ కాటన్ లోనే ఇంకొక కలర్ ట్రై కలర్ అండి. మనకి బ్లాక్ వైట్ రెడ్ అండి, మిర్చి రెడ్. కాటన్ మీద మిర్చి రెడ్ షైనింగ్ లేకుండా ఎలా ఉంటుంది అలా ఉంది. చాలా బాగుందండి. ఈ పిక్చర్స్ ఉంటే మీకు పెడతాను. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్ డిజైన్ ఇచ్చారు. జస్ట్ చిన్న చిన్న స్క్వేర్స్ లాగా ఏదో డిజైన్ చేశారు. మన ఇంట్లో కట్టుకునే చీరలు ఇంతకంటే మెయిన్ దీని క్వాలిటీ ఎక్కడంటే మంచి క్వాలిటీ, తక్కువ ప్రైస్, ప్లస్ స్మూత్గా ఉంటున్నాయండి. ఇందులో కొన్ని వెరైటీలు అయితే అసలు ఎన్నిసార్లు కట్టినా కూడా అలాగే ఉంటున్నాయి. నేను అవే అనుకుని తెప్పిస్తున్నాను, చూద్దాం. నేను ఎక్కువ వాడుతున్నాను ఇవి కూడా, కానీ అవి కట్టుకుంటే వీడియోస్లో కొంచెం అట్రాక్టివ్గా రావట్లేదని కాటన్ శారీస్. ఇది నేను కట్టుకున్న చీర చందేరి అండి. చందేరి గోల్డ్ జరీ బోర్డర్స్తో లంగా ఓణి స్టైలు. ఈ ఫ్రిల్స్ అన్ని బ్లాక్ వచ్చింది, బ్లౌజ్ ఈ బ్లాక్ ఇచ్చారు. బోర్డర్లో వచ్చిన బ్లాక్ జరీ ఓన్లీ ఇక్కడ జరీ వచ్చింది. ఇవి చందేరి మహేశ్వరి ఒకటి, చందేరి ఒకటి నాకు చాలా ఇష్టం. ఇంకా వాటితో పాటుగా ఒక 4 కాటన్ శారీస్ ఉన్నాయి, ఇవి కూడా చూపించేస్తాను. మెహందీ గ్రీన్ కి మిల్క్ వైట్ అనే ఇచ్చండి. ఇది కాటన్ శారీ చాలా బాగుంది. ఇది చీర అంతా ఇలా వచ్చింది, కాఫీ కలర్ డిజైన్ ఇచ్చారు. మనం ఇవి ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటున్నాయి. అసలు ఇంక ఎట్టి పరిస్థితుల్లో ప్యూర్ కాటన్స్ అంటే ఇది బ్లౌజ్ డిజైన్ ఇచ్చారు, పళ్ళు ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇవి మనకి ఎవరికైనా పెడితే ఇంకా ఆప్షన్ లేదు, ఎవరికి పడేయరండి. ఆప్షన్ లేదు కదా, అంత మెత్తగా ఉంటాయి కదా, కట్టుకుంటారు. సో ఇంత తక్కువ రేట్ చీరలు పెడతావా అంటే అన్ని పెడతాను. నేను కట్టుకునేవి అమ్మకి పెడతాను, ఇవి హోమంలో ఒక్కొక్కసారి హోమంలో కూడా పెడతాను, లేదంటే హాసిని అమ్మవారికి కడతాను, గుళ్ళో పెట్టడానికి ఇస్తాను. పట్టు చీరలు కాటన్ చీరలు నాకు బాగా ఇష్టం. కొంచెం ఫ్యాన్సీ తక్కువ, అవి కూడా ఈ మధ్య అలవాటు అయిపోయినాయి. ఇది కూడా ఇందాక ఈ డిజైన్ లో జార్జెట్ లో చూపించాను కదా, ఇందులో కాటన్ డిజైన్ నిలువు గీతలు వచ్చింది. చీర పళ్ళు మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి, వైట్ కి పింక్ కాంబినేషన్. ఇది పళ్ళు, బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది. చీర అంతా మాత్రం సూపర్. ఇదిగో ఇదిగో వైట్ కి నిలువు. ఇవి కొంచెం ఈ డిజైన్స్ కొంచెం మనం హైట్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటామండి. నిలువుగా వచ్చిన ఒకటైతే అడ్డంగా వచ్చినవి పొట్టిగా కనిపిస్తాం. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నవే, అది థియరీ కూడా ఉండుంటది అది. బట్ నేను కట్టిన చీరలు అసలు ఎవరు కట్టుండ్రు. అన్ని పిచ్చి పిచ్చి దగ్గర నుంచి పెద్ద పెద్ద వరకు కట్టాను నా వరకు. ఇది పింక్ అండి, పింక్ కి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు, మిర్రర్ వర్క్ బోర్డర్ లో ఇచ్చారు. ఇది మీకు తిరిగేసి చూపిస్తుంది మీరు రాదమ్మా. ఇది మస్టర్డ్ ఎల్లో అండి కాంబినేషన్. బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్స్ మస్టర్డ్ ఎల్లో వచ్చినాయి. ఇది బ్లౌజ్, బ్లౌజ్ మనకి పింక్ ఇలా ఇలా వచ్చింది చూసారా. ఇది బ్లౌజ్. ఇవి సరిగ్గా చూపించకపోతే అర్థం అవట్లేదు కదా. చీర అంతా పింక్ అయితే ఇష్టం ఉంటే కాటన్ చీరలు లేవు పింక్ లో అనుకుంటే కొనేసుకోవచ్చు. ఇది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది క్రోషా కాటన్ అండి. క్రోషా కాటన్ లో ఇన్నాళ్ళకి చీర చూడగానే గుర్తొచ్చింది మీ రాధమ్మ. ఇదిగో బ్లౌజ్ ఇందులోనే ఉంటుంది, ఆరెంజ్ కలర్ రాయల్ బ్లూ. ఈ వర్క్ చేసినందుకే వాళ్ళకి మనం ఈ చీరకు పెట్టే ప్రైస్ ఇచ్చేయచ్చు అన్నమాట.
చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆరెంజ్ కలర్, ఇది రాయల్ బ్లూ. ఈ రాయల్ బ్లూ బోర్డర్ లో ఉన్న కలర్ మనకి పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్ బోర్డర్ లోనేమో బాడీ కలర్ బోర్డర్ లో ఇచ్చారు. ఒకసారి చీర చూసేద్దాం. మీతో పాటు నేను కూడా చూసి ఆనందిద్దాం అనుకుంటున్నాను. ఆ ఇది పళ్ళు అండి. సారీ మొత్తం ఇలా వచ్చింది. ఇదిగో ఇంతే. ఈ రోజు ఇంకో 2 చీరలు ఉన్నాయి, చూపించానా? చూపించేస్తాను. ఎందుకో అవన్నీ పక్కన పెట్టుకోవచ్చు. మళ్ళీ కొత్త చీరలతో మీ ముందుకు రావచ్చు. అప్పుడు ఇవి ఆల్రెడీ చూసి ఈ ఫోటోవే పెట్టి అడుగుతారు ఎవరో ఒకరు. అమ్మ మీరు పక్కన పెట్టిన చీర చూపించండి అంటారు. మనకి ఎలాగో 2 చీరలు. ఇది క్రీమ్ కలర్ అండి. ఇది క్రేప్ సిల్క్. ఇది జార్జెట్ కాదు, క్రేప్ సిల్క్. ఇది చూసారా? మీరు బ్లౌజ్ చూస్తే తెలిసిపోతుంది ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. ఇది బ్లౌజ్ అండి. మంచి ఏమంటారు, ఇది గోధుమ కలర్ అండి, లేదంటే అంతే బిస్కెట్ కలర్ అని కానీ అనొచ్చేమో. క్రీమ్ కలర్ అండి ఇది. పళ్ళు అంతా డిజైన్ ఇలా వచ్చింది. శారీ మొత్తం క్రీమ్ కలర్, బోర్డర్స్ లో ఈ కలర్. ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆఫీసెస్ కి మనం జాబ్స్ చేసే వాళ్ళు, రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళు ఈ కట్టుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర కూడా. ఇంకొక చీర, ఇది చెన్నూరు సిల్క్ అండి. ఇందాక చూపించలేదు కదా, ఇది చెన్నూరు సిల్క్. ఆర్గంజాలో చూపించాను కదా. చిన్న చాక్లెట్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ డిజైన్ చాలా బాగా ఇచ్చారండి. ఇది స్టైలిష్ గా ఉన్నాయి కాంబినేషన్స్, అందుకనే చూడగానే తీసుకోవడం జరిగింది. ఇది పళ్ళు మిర్రర్ వర్క్ తో వచ్చింది, అందుకే కొంచెం 100-200 ఎక్స్ట్రా పడతాయి మనకి రెగ్యులర్ మీద. ఇది ఒక చీర. దీని బ్లౌజ్ చాక్లెట్ కలరే ఇస్తారు. ఇదిగో మిర్రర్ వర్క్ తో చాక్లెట్ కలర్ వచ్చింది. ఇది బ్లౌజ్. బాడీ మొత్తం గ్రీన్ చాక్లెట్ కలర్ బార్డర్. పళ్ళు బ్లౌజు అన్ని ఈ కలర్ వస్తాయండి. ఈ కలర్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఈ రోజుకి ఇదే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. మీ రాధమ్మ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.